ఏపీలో మరో కీలక ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఇలా వరుసగా 24 మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవులతో ప్రధాని మోదీ సభకు అభివాదం చేయడం హైలైట్ గా నిలిచింది. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ కుటుంబం మొత్తం హాజరైంది. చిరంజీవి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఇందులో పాల్గొన్నారు. సురేఖ, రామ్ చరణ్, శ్రీజ, నాగబాబు, నిహారిక, సాయి ధరమ్ తేజ్ ఇలా అందుబాటులో ఉన్న మెగా కాంపౌండ్ కుటుంబ సభ్యులు, నటులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ ఫ్యామిలీ దీనికి దూరంగా ఉంది. ఆయన కుటుంబం నుంచి ఎవరూ దీనికి హాజరు కాలేదు. ఇక అల్లు అర్జున్ ని ఇప్పటికే మెగా కాంపౌండ్ దూరం పెట్టిన విషయం తెలిసిందే. గతంలో తన వాళ్ళు, పరాయి వాళ్ళు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ వారి మధ్య దూరాన్ని పెంచింది. ఈ ట్వీట్ ని ఆయన డిలీట్ చేశారు, కానీ ఆ అగాధం తగ్గలేదు. తాజాగా మరో కీలక పరిణామం మెగా కాంపౌండ్ లో సంభవించింది. అటు సాయి ధరమ్ తేజ్ కూడా దూరం పెట్టినట్టు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ కి చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ని సాయి ధరమ్ తేజ్ తాజాగా అన్ఫాలో కొట్టాడు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒకవైపు, మిగిలిన మెగా కుటుంబం అంతా మరొక వైపు నిలిచాయి. తనకు అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశారు. పిఠాపురం నుంచి స్వయాన తన మేనమామ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. ఇక మరో విషయం ఏంటంటే, గతంలో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ని ట్విట్టర్లో అన్ఫాలో కొట్టాడు.